హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమీ వ్లాగ్స్. సండే స్పెషల్ నేనైతే ప్లెయిన్ బిర్యానీ రైస్ విత్ పన్నీర్ కర్రీ చేశానండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. నేను చేసే ఈ సింపుల్ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేయండి. కిచెన్లోకి వెళ్ళిన ½ అవర్లో వంట కంప్లీట్ చేసుకొని తిరిగి వస్తారు. మరి ఇంకా లేట్ ఎందుకు, రెసిపీలోకి వెళ్దామా? ముందుగా రెసిపీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ దగ్గర పెట్టుకోండి. బిర్యానీ సామాన్లు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం పేస్ట్, రైస్, పన్నీరు, ఉల్లిపాయలు, టమాటో అండ్ గరం మసాలా. ఇంతే అండి. ఇవి దగ్గర పెట్టుకున్న తర్వాత ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసి అందులోనే బిర్యానీ సామాన్లు వేసేయండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను అందులో వేసేయండి. అవి కొంచెం పింక్ షేడ్లోకి వచ్చిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసి పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసిన తర్వాత అందులోనే ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేయండి. మీరు రైస్ కన్నా ముందు కొత్తిమీర, పుదీనాని కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే ఇప్పుడు యాడ్ చేయడం లేదు. రైస్కి తగ్గట్టుగా వాటర్ని కలిపి సిమ్ టు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. రైస్ ఉడికేలోపు మనం పన్నీర్ కర్రీని ప్రిపేర్ చేద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని పన్నీర్ ముక్కల్ని వేసేయాలి. అవి కొంచెం ఫ్రై అయ్యేలోపు రైస్లో కొంచెం టేస్టింగ్ సాల్ట్ అండ్ నార్మల్ సాల్ట్ అండ్ కొంచెం నిమ్మకాయ రసం పిండి బాగా కలిపి మూత పెట్టేయండి. ఈలోపు ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని తీసి పక్కకు పెట్టుకోండి. అదే కడాయిలో కొంచెం నెయ్యి వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటో ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోండి. అన్నీ వేరువేరుగా ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోండి. అన్నీ కలిపి ఒకేసారి ఫ్రై చేస్తే ఫ్లేవర్ డిఫరెంట్ వస్తుంది. ఇవన్నీ కూడా ఫ్రై చేసిన తర్వాత చల్లార్చి మిక్సీ పట్టేయండి. ఈలోపు రైస్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో బిర్యానీ సామాన్లు అండ్ కొంచెం అల్లం పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోండి. పచ్చివాసన అంతా కూడా పోయిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని అందులో యాడ్ చేసేయండి. మీకు గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోండి. గ్రేవీ థిక్గా అయ్యాక సాల్ట్, కారం, గరం మసాలాని యాడ్ చేయండి. ఈ సాల్ట్, కారం, గరం మసాలా మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. వీటన్నింటినీ బాగా కలిపి మూత పెట్టేయండి. 5 నిమిషాలు బాగా ఉడికాక కిచెన్లో నుంచి మంచి అరోమా అయితే వస్తుంది. ఆ అరోమా చెప్తుంది మీకు కర్రీ ఎంత టేస్టీగా ఉంటుందో. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే అండి. సింపుల్గా ఉన్న టేస్ట్ మాత్రం నిజంగా సూపర్గా ఉంటుంది. అదేంటో అండి, మనం టేస్ట్ కోసం ఎంతో కష్టపడి చేసిన రెసిపీస్ కన్నా ఇలా 5 to 10 మినిట్స్లో చేసిన వంటలే చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? అయితే లేట్ ఎందుకు, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.